చెన్నైలో ఆరంభం మాత్రమే. డీలిమిటేషన్ పై కేంద్రంతో ఢీ అంటున్న దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాదు, 25 ఏళ్ల వరకు నియోజకవర్గాల పునర్విభజన ఊసే వద్దు అంటున్నాయి. చెన్నై వేదికగా సౌత్ కి బాత్ స్పష్టమైపోయింది. అది ఆరంభం మాత్రమే. డీలిమిటేషన్ వ్యతిరేక ఉద్యమానికి తెలంగాణ కేంద్రం కాబోతోంది. హైదరాబాద్ అడ్డాగా త్వరలో భారీ బహిరంగ సభ ఉండబోతోంది. దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా వచ్చేసింది. రాజకీయాల్లో ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్న పార్టీలు కూడా ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో ఐక్యరాగాన్ని వినిపిస్తున్నాయి. మరొక వైపు చూస్తే పిల్ల పుట్టనిదే కుల్లా కుడుతున్నారన్న పొలిటికల్ అటాకింగ్ కూడా రీసౌండ్ ఇచ్చేస్తోంది. ఇప్పుడు కాదు, 25 ఏళ్ల తర్వాత చూద్దాం. ఫెయిర్ డీలిమిటేషన్ నినాదంతో దక్షిణాది రాష్ట్రాల జాయింట్ యాక్షన్ కమిటీ చెన్నైలో సమావేశమైంది. 25 ఏళ్ల వరకు పునర్విభజన చేయకూడదని కీలక తీర్మానం చేసింది. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందని ఎన్నికల ప్రచారంలో గట్టిగా నిలదీసిన సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల సమావేశంలోనూ అంతే వాడివేడిగా తన బాణి వినిపించారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎంపీ సీట్లను పెంచకుండా డీలిమిటేషన్ చేయాలన్నారు. My analysis is simple. Narendra Modi can follow Vajpayee's method. Don't increase Lok Sabha for another 25 years. Do delimitation taking state as a unit. Conduct delimitation within the state. Change boundaries of Lok Sabha seats inside state based on the latest census. Increase SC, ST seats in states. దక్షిణాది రాష్ట్రాలను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత తమిళనాడు సీఎం స్టాలిన్దేనన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తెలంగాణలో సమావేశం పెట్టాలని ప్రతిపాదించారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రానికి కనువిప్పు కలిగేలా భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. తదుపరి మీటింగ్ హైదరాబాద్ లో ఒక గొప్ప మ్యాసివ్ బహిరంగ సభ జరిపి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాన్ని వెలికి తీసి వారి కన్నులు ఓపెన్ చేసి వారికి చెప్పే విధంగా గొప్ప బహిరంగ సభని హైదరాబాద్ లో నిర్వహించబోతా ఉన్నాం. జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు పెరిగితే సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుందన్నారు కేటీఆర్. కేంద్రం బిగ్ బ్రదర్ లా వ్యవహరించాలే తప్ప బిగ్ బాస్ లా కాదన్నారు. మన రాజకీయ శక్తిని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నా మౌనం వహిస్తే చరిత్ర క్షమించదన్నారు. డీలిమిటేషన్ తో అన్యాయం జరగదు అనేది మాటలు చెప్పడం కాదు, చట్టంలో పెట్టాలి అని డిమాండ్ చేశారు కేటీఆర్. రేపటి రోజున గనక ఈ డీలిమిటేషన్ యథాతథంగా అమలయ్యి తెలంగాణ లాంటి రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం తగ్గితే మరి ఉత్తరాది డామినేషన్ మరింత పెరిగి బీజేపీ లాంటి పార్టీల డామినేషన్ మరింత పెరిగి అసలు భారతదేశంలో మన మాటకు విలువ లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. ఎలాంటి అన్యాయం జరగట్లేదు అని డైలాగులతో చెప్తే కాదు కదా, చట్టంలో పెట్టాలి. ఎలాంటి అన్యాయం జరగబోదు అని నిర్దిష్టమైన హామీ చట్టంలో పెట్టి చట్టంలో పొందుపరిచేయాలి. ఎందుకంటే గతంలో ఎన్నో చట్టాలకు తుట్లు పడిచిందే బీజేపీ. కలిసుంటే నిలబడతాం, విడిపోతే నష్టపోతామన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. డీలిమిటేషన్ వల్ల నియోజకవర్గాలు తగ్గితే దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయానికి విలువ లేకుండా పోతుందన్నారు. మన ప్రాతినిధ్యం తగ్గడం వల్ల మన గురించి అవగాహన లేని వాళ్లు మనపై వాళ్ళ అభిప్రాయాన్ని రుద్దుతారన్నారు స్టాలిన్. పారదర్శకంగా పునర్విభజన చేపట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. இது வெறும் எண்ணிக்கையை பற்றியது மட்டுமல்ல, இது நமது அதிகாரம், நமது உரிமைகள் மற்றும் நமது எதிர்காலத்தின் நலன்களை பற்றியது. பிரதிநிதித்துவம் குறைந்து வருவதால் நமது மாநிலங்கள் நமக்கு தேவையான நிதியை பெறுவதற்கு கூட போராட வேண்டி வரும். நமது விருப்பமில்லாமல் நமக்கான சட்டங்கள் வடிவமைக்கப்படும். நமது மக்களை பாதிக்கும் முடிவுகள் நம்மை அறியாதவர்களால் எடுக்கப்படும். பெண்கள் அதிகாரம் அடைவதில் பின்னடைவுகளை சந்திப்பார்கள். ఇప్పుడు కాదు, 25 ఏళ్ల వరకు డీలిమిటేషన్ వద్దే వద్దు, ప్రస్తుతం ఉన్న పద్ధతినే కొనసాగించాలని సమావేశం తీర్మానించింది. మళ్లీ దఫా జరిగే చర్చలకు వైసీపీ, టీఎంసీ కూడా హాజరవుతాయన్నారు డీఎంకే ఎంపీ కనిమొళి. Doing delimitation based on population. So that is exactly what we are demanding. Yes, we are saying freeze delimitation based on population for another 25 years. ఆల్ పార్టీ మీటింగ్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు విమర్శలకు పదును పెట్టారు. కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే ఈ రాద్ధాంతం ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు ఆలు లేదు, సొల్లు లేదు, కొడుకుపోయిన సోమాలింగం దండు ఉండే ఇలా పరిస్థితి ఉన్నది. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఆడ కలిసి అంత దొంగల ముఠానే, అంత మాఫియా ముఠానే. బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కలిసి ఉంటారు, గల్లీలో కొట్లాడతారు. స్టాలిన్ ఆ పనికిమాలిన డిఎంకే పార్టీ దుర్మార్గులు వీళ్ళు చేసే అంత
ఇదంతా ఒక దుర్మార్గపు ప్రచారం తప్ప ఇంకేం లేదు. తమిళనాడు వాళ్ళు దీన్ని సౌత్ ఇండియా అని ఏదో దేశాన్ని విభజిద్దాము అన్న ధోరణిలో పోతా ఉన్నారు. వీళ్ళకి ఎలక్షన్ అజెండా ఒకటి క్రియేట్ చేయాలి తప్ప వీళ్ళకి దీని మీద చిత్తశుద్ధి లేదు. డీలిమిటేషన్ పై కేంద్ర వైఖరికి నిరసనగా ఓవైపు అఖిలపక్ష సమావేశం, మరోవైపు ఆల్ పార్టీ మీటింగ్ ను నిరసిస్తూ నిరసన గళం. ఫస్ట్ భేటీ అలా జరిగింది. ఇక వాట్ నెక్స్ట్? డీలిమిటేషన్ పై చర్చ సరే, ఇక రాజకీయ రచ్చ ఎలాంటి టర్న్ తీసుకోనుందో వేచి చూడాల్సిందే. డీలిమిటేషన్ ప్రారంభం కాకముందే కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్ దీనిపై అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడుతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీపై విషం కక్కడమే వారి ఎజెండా అంటూ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటే అన్నారు. ఈ పార్టీలన్నీ స్వార్థ రాజకీయాల కోసమే కేంద్రంపై బురద చల్లుతున్నాయని చెబుతున్నారు. డీలిమిటేషన్ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగదన్నారు కిషన్ రెడ్డి. ఇద్దరు తిరుగుతా ఉన్నారు. మరి ఈరోజు స్టాలిన్కు దురద పుడితే ఆ దురదను కాంగ్రెస్ పార్టీకి, ఆ దురదను కేటీఆర్కి అంటించాడు. వాళ్ళు ముగ్గురు కలిసి ఈరోజు ఒకరికొకరు దురదతో గోక్కుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు మద్రాసుకి వెళ్ళి ఏం చేశారంటే ముగ్గురు ఒకరికొకరు గోక్కున్నారు. అంతే తప్ప ఈరోజు మేము చాలా స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నాము. పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య ఏ రకంగా పక్షపాతంతో ఉండదు. దేశమంతా ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. అయినప్పటికీ ఇంతవరకు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చర్చించలేదు. ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు. ఇంతవరకు జనాభా సేకరణ జరగలేదు. కాబట్టి మరి ఈరోజు దున్నపోతు ఈనిందంటే ఈరోజు స్టాలిన్, రేవంత్ రెడ్డి, కేటీఆర్ ముగ్గురు కలిసి ఆ దున్నపోతు ఈనిన దూడను పక్క గట్టేని తాడిచ్చాడట. ఆ రకంగా ఇలా వ్యవహారం ఉంది.